జపాన్. ఒకినావా ద్వీపంలోని ప్రజలు ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం కలిగిన వారిలో ఒకరు. వారి ఆహారంలో తక్కువ కేలరీలు, ఎక్కువ కూరగాయలు, చిలగడదుంపలు, టోఫు మరియు చేపలు ఉంటాయి. వారు హరహచిబు అనే సూత్రాన్ని పాటిస్తారు, అంటే కడుపు నిండా తినకుండా 80% మాత్రమే నింపుకోవడం. మోయాయి. ఇది ఒకినావాలో ఉన్న ఒక సామాజిక వ్యవస్థ. చిన్న వయస్సు నుండి ఏర్పడిన స్నేహితుల బృందం ఒకరికొకరు ఆర్థికంగా, సామాజికంగా మరియు ఆరోగ్యపరంగా సహాయం చేసుకుంటారు. ఈ బలమైన సామాజిక బంధాలు ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు దీర్ఘాయువుకు దోహదం చేస్తాయి. ఇటలీ. మధ్యధరా ఆహారం. ఇటలీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో పాటించే మధ్యధరా ఆహారం ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆలివ్ నూనె, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు చేపలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారంలోని చాలా రోజులు మాంసం తక్కువగా తీసుకుంటారు. సామాజిక జీవితం మరియు కుటుంబం. ఇటలీలో కుటుంబ సంబంధాలకు మరియు సామాజిక జీవితానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడం ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కలిసి భోజనం చేయడం మరియు సమయం గడపడం వారి సంస్కృతిలో భాగం. గ్రీస్. ఆలివ్ నూనె వినియోగం. గ్రీకులు తమ ఆహారంలో అధిక మొత్తంలో ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యకరమైన మోనోఅన్సాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు దీర్ఘాయువుకు సహాయపడుతుంది. శారీరక శ్రమ. గ్రీకులు తమ రోజువారీ జీవితంలో ఎక్కువ శారీరక శ్రమ కలిగి ఉంటారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. నడవడం, తోటపని చేయడం మరియు ఇతర శారీరక కార్యకలాపాలు వారి దినచర్యలో భాగంగా ఉంటాయి. ఇది వారిని చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ్రాన్స్. నిదానమైన భోజనం. ఫ్రెంచ్ ప్రజలు తమ భోజనాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తారు. వారు ఆహారాన్ని పూర్తిగా రుచి చూస్తూ ఎక్కువ సమయం తీసుకుని తింటారు. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నాణ్యమైన ఆహారం మరియు వైన్. ఫ్రెంచ్ ప్రజలు తాజా, నాణ్యమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. వారు మితంగా రెడ్ వైన్ కూడా తీసుకుంటారు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు, అయితే అతిగా తీసుకోకపోవడం ముఖ్యం. స్వీడన్. ఫికా. ఇది స్వీడన్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం, అంటే స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి కాఫీ మరియు స్నాక్స్ తీసుకోవడం. ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు సామాజిక సంబంధాలను మెరుగుపరచడానికి ఒక అవకాశం. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. చురుకైన జీవనశైలి మరియు ప్రకృతితో అనుబంధం. స్వీడన్లో ప్రజలు చురుకైన జీవనశైలిని గడుపుతారు మరియు ప్రకృతితో దగ్గరి సంబంధం కలిగి ఉంటారు. నడవడం, సైకిల్ తొక్కడం మరియు బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనడం వారి దినచర్యలో భాగం. కొరియా. కిమ్చి మరియు పులియబెట్టిన ఆహారాలు. కొరియన్ ఆహారంలో కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రోబయోటిక్స్ను కలిగి ఉంటాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మూలికా టీలు. కొరియన్లు వివిధ రకాల మూలికా టీలను ఎక్కువగా తాగుతారు. ఈ టీలు యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. భారతదేశం. ఆయుర్వేదం మరియు యోగా. భారతదేశంలో ఆయుర్వేదం మరియు యోగా శతాబ్దాలుగా ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా ఉన్నాయి. యోగా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆయుర్వేదం వ్యక్తి యొక్క శరీరం మరియు స్వభావానికి అనుగుణంగా ఆహారం మరియు జీవనశైలిని సూచిస్తుంది. మసాలాలు మరియు మూలికలు. భారతీయ వంటకాల్లో ఉపయోగించే అనేక మసాలాలు మరియు మూలికలు పసుపు, అల్లం, తులసి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. సింగపూర్. బ్యాలెన్స్ డైట్ మరియు తాజా ఆహారం. సింగపూర్లో ప్రజలు సమతుల్య ఆహారానికి మరియు తాజా ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. వారి ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్లు ఉంటాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు. సింగపూర్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అనేక సమర్థవంతమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తోంది మరియు వైద్య సేవలను అందుబాటులో ఉంచుతోంది. ఐస్లాండ్. చేపలు మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఐస్లాండిక్ ఆహారంలో చేపలు మరియు ఇతర సముద్రపు ఆహారాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఒమేగా మెనస్ 3 ఫ్యాటీ యాసిడ్స్లో సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె మరియు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. బహిరంగ కార్యకలాపాలు మరియు స్వచ్ఛమైన గాలి. ఐస్లాండ్ యొక్క స్వచ్ఛమైన గాలి మరియు సహజమైన అందం ప్రజలను బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాయి. హైకింగ్ మరియు ఇతర శారీరక శ్రమ వారి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. నెదర్లాండ్స్. సైక్లింగ్. నెదర్లాండ్స్లో సైక్లింగ్ చాలా సాధారణం. ప్రజలు ప్రతిరోజు పనికి వెళ్లడానికి, షాపింగ్ చేయడానికి మరియు ఇతర పనుల కోసం సైకిల్ను ఉపయోగిస్తారు. ఇది వారిని చురుకుగా ఉంచుతుంది మరియు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. సామాజిక సమానత్వం మరియు ఆరోగ్య సంరక్షణ. నెదర్లాండ్స్ బలమైన సామాజిక భద్రతా వ్యవస్థను మరియు అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను కలిగి ఉంది. ఇది ప్రజల ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.